ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకా పెద్ద క్రిమినల్ దీంట్లో, ఎందుకంటే ఈ సీజేపీ పుట్టిందే అక్కడి నుంచి సబ్ బ్రాంచ్ లాంటిది, అక్కడి నుంచి పనిచేసిన వాళ్ళే కదా వీళ్ళందరూ కూడా. రెండు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ తన మటు తన స్కోరింగ్ కోసం ప్రయత్నం చేస్తోంది, ఆమ్ ఆద్మీ పార్టీ తన బీ టీంని దించింది సీజేపీ రూపంలో. ఇదంతా కోఆర్డినేటెడ్గా జరుగుతోంది. డీప్ స్టేట్ ఎవడో ఎక్కడి నుంచో రిమోట్ కంట్రోల్తో కాక్రోచ్కి ఫేస్ కాంగ్రెస్ అయితే తోక ఆమ్ ఆద్మీ పార్టీ అంతా కోఆర్డినేటెడేనా? ఇప్పుడు నేను సింపుల్ వర్డ్స్ చెప్పాను. ఇది కాక్రోచ్ బొద్దింక, దాని మొహం కాంగ్రెస్ అయితే తోక ఆమ్ ఆద్మీ పార్టీ, మధ్యలో మిగిలిన అన్ని పార్టీస్. కాబట్టి దిస్ ఈజ్ ఏ కోఆర్డినేటెడ్ కాన్స్పిరసీ ఫర్ రెజ్యూమ్ చేంజ్ టు ఓవర్టర్న్ డెమోక్రటిక్ ఎలక్టెడ్ గవర్నమెంట్. నువ్వు ఎలక్షన్లో ఓడిపోతున్నావు, గెలవలేకపోతున్నావు. కాబట్టి నేపాల్లో జరిగినటువంటి జన్సీ ఉద్యమం మా దగ్గర రావాలి రావాలి అని ఆహ్వానించినట్టు అడిగిన చూసినావా కాంగ్రెస్? రాహుల్ గాంధీ అన్నాడు. ఎందుకు? తన ఒక్కంతోటి కాలే కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీలో పనిలేని ఎదవాలన్నందనే జమ చేసి తీసుకొచ్చి సీజేపీ ప్రొటెస్ట్ పేరు మీద ఎంత చేయగలరు. దీనికి మొత్తం ఫండింగ్ చేసింది ఈ ఫారెన్ కాంట్రిబ్యూషన్స్, అన్రెగ్యులేటెడ్ ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ నుంచి వచ్చినటువంటి మనీ. ఇంట్లో నుంచి తీసుకొచ్చి అయితే పెట్టాడు. ఎవడు పెట్టాడు కదా. పొలిటికల్ లీడర్స్ అసలు పెట్టారు కదా. మరి ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేసి, ఎవరు ఇంతగానం సపోర్ట్ చేసి, ఇన్ని లక్షల అకౌంట్స్ని క్రియేట్ చేసి దీన్ని బూస్ట్ చేయాలంటే ఎంత డబ్బు అవుతుంది? ఎంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టులు సడన్గా యాక్టివ్ అయిపోయారు. కేవలం సీజేపీ ప్రొటెస్ట్ అప్పుడే సడన్గా కొత్త సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ ఎక్కడ లేనంత 480 మంది పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్సర్లు సీజేపీ ప్రొటెస్ట్ సపోర్ట్ చేస్తూ పోస్ట్ చేస్తారు. బంగ్లాదేశ్ నుంచి పోస్ట్ చేస్తారు. ఎవరు వీళ్ళంతా? వీళ్ళకు ఇంట్రెస్ట్ ఏంటిది? మనీ. ఈ మనీ ఎక్కడి నుంచి వచ్చింది? ఫారెన్. సో ఇది కేవలం పొలిటికల్ స్కోరింగ్ కోసం మాత్రమే చేస్తున్నారు అనుకుంటే పొరపాటు. డెఫినెట్గా అక్కడ అమెరికాలో కూర్చున్న వాడికి ఇదే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఉన్నటువంటి పంజాబ్లోని జలంధర్ ఆర్ అమృత్సర్ పోలీస్ కమిషనర్ ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చాడు. సీజేపీ ప్రొటెస్ట్లో పాల్గొనడానికి ఐఎస్ఐ వాళ్ళు వచ్చారు. 9 మంది. వాళ్ళ ఉద్దేశం ఏంటిదంటే సీజేపీ ప్రొటెస్ట్లో పాల్గొని అక్కడ ఏదైనా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి ఆ వైలెన్స్ని దేశవ్యాప్తం స్ప్రెడ్ చేయాలన్న ఉద్దేశంతో వచ్చారు. వాళ్ళని మేము ఇంటర్సెప్ట్ చేసి పట్టుకున్నాము అని ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చాడు. పెట్రోల్ బాంబులు, అదే అక్కడ ఎవరి మీద పెట్రోల్ పోసి తగలబెట్టేసేసి అది పెద్ద యుద్ధం వల్ల దేశవ్యాప్తంగా చిన్న ఉద్యమాలు అంత పెద్దగా అయ్యి జన్జీ ఉద్యమం అంత పేరు మీద ఓవర్టర్న్ చేసే ప్రయత్నం ఏదైతుందో దానికి ఫ్యూలింగ్ చేయడానికి 9 మంది టెర్రరిస్టులు వస్తుంటే మేము పట్టుకున్నాం. వీళ్ళ మోడస్ ఆపరండి ఇది, వీళ్ళ మెన్సరే ఇది అని చెప్పిన 2 రోజులకు ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్ ఆ యొక్క పోలీస్ కమిషనర్ని సస్పెండ్ చేసి పంజాబ్ అక్కడ ఉన్నదే వాళ్ళు కదా, కేజ్రీవాల్ కదా మొత్తం నడిపిస్తున్నారు. వాళ్ళ కాన్స్పిరసీని బయట పెట్టిందని వాళ్ళ గవర్నమెంట్ ఉన్నటువంటి పంజాబ్లో పోలీస్ కమిషనర్ని తొలగించేసాను. అర్థం కదా? క్లియర్ కట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.